తేజ సజ్జా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. సంక్రాంతి బరిలో దిగి మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ సినిమాలతో పోటీ పడి విన్నర్ గా నిలిచింది. తాజాగా 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అనౌన్స్మెంట్ నుంచి సీక్వెల్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో ప్రశాంత్ వర్మ కూడా సీక్వెల్ ను ఆడియన్స్ అంచనాలకు తగ్గట్లు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను స్టార్ట్ చేశారు. అంజనాద్రి 2.0 అంటూ విజువల్స్ ను ఇటీవల షేర్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా అద్భుతమైన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆడియన్స్ లో మరింత హైప్ క్రియేట్ చేశారు. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా వారు అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఒక నిప్పులు కక్కే డ్రాగన్ హనుమంతుడు మీదకు దూసుకు వస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే హనుమంతుడు డ్రాగన్ మధ్య భీకర యుద్ధం జరగనున్నట్లు అర్థమవుతుంది. ఇక థియేటర్లు దద్దరిల్లిపోవటం పక్కా అని చెబుతున్నారు నెటిజన్స్. ఇప్పటి వరకు చైనా సినిమాలకు పరిమితమైన డ్రాగన్ కాన్సెప్ట్ ఇప్పుడు భారతీయ చిత్రాల్లో కూడా అలరించనుంది. అంతేకాదు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే ప్రతి మూవీ కూడా ఐమాక్స్ 3D వర్షన్ లో తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. విజువల్ వండర్స్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ సినిమాలో హనుమంతుడు పాత్రలో ఎవరు కనిపిస్తారనే విషయం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. హనుమంతుడి పాత్రను ఒక స్టార్ హీరో పోషిస్తారని ఇప్పటికే ప్రశాంత్ వర్మ తెలిపారు. ఆ మధ్య ఆంజనేయుడు రోల్ కోసం మెగాస్టార్ చిరంజీవి, దగ్గుబాటి రానా పేర్లను మేకర్స్ పరిశీలించినట్లు టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ పలువురు స్టార్ హీరోల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఫైనల్ గా ఏ స్టార్ హీరో హనుమంతుడిగా కనిపిస్తారో వేచి చూడాలి. హనుమాన్ సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టేసింది. ఊహించని విధంగా ఉత్తరాదిలో రామాలయం నిర్మాణం కూడా కొలిక్కి రావటంతో అక్కడ హనుమాన్కు కలిసి వచ్చింది. దాంతో ఒక్కసారిగా 100 కోట్ల క్లబ్ లోకి కుర్ర హీరో తేజ సజ్జా చేరాడు. ఇక అదే రోజు విడుదలైన గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్ లాంటి సినిమాలు టాప్ హీరోలు, అనుభవమున్న వారసులు నటించినా ఎవరికి 100 రోజుల పోస్టర్ పడలేదు. కానీ రోజువారీ కలెక్షన్స్ ఇలా ఉన్నాయంటూ గుంటూరు కారం మాత్రం పోస్టర్ ను నిర్మాతలు సోషల్ మీడియాలో గుమ్మరించారు. వీటన్నిటికీ కారణం చూస్తే కుర్ర హీరో అయిన విజన్ ఉన్న దర్శకుడు ప్రశాంత్ వర్మతో పాటు కథలో కొత్తదనం, ఆపోజిషన్ లో పెద్ద హీరోలున్నా కూడా తట్టుకుని 25 కేంద్రాల్లో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ రేంజ్ చిత్రానికి ఇది హ్యూజ్ ఫిట్. దాంతో జై హనుమాన్ ని మరింత గ్రాండ్ గా తీయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.